దేవునికి స్తోత్రం కలుగునుగాక. వందనాలమ్మ, వందనాలయ్యా. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం కూడా మీరు వాక్యాన్ని వింటున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించాలని నీ కొరకు మేము మా సంఘము ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సమస్యలన్నింటి నుంచి కూడా ప్రభు మీకు విడుదల చేయబోతున్నాడని, ప్రభు వారు మీకు తోడుగా ఉన్నాడని నేను ఆశిస్తున్నాను. ఆ కార్యం ప్రభు మీ పట్ల జరిగిస్తాడు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం ధ్యానం చేసి 41 యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు కాడ కొన్ని మాటలు మనకు రాయబడి ఉంటాయి. నీవు నా దాసుడు అయినవు, నేను నిన్ను ఉపేక్షించకయు అని అక్కడ మాట్లాడుతూ ఆయన అంటాడు, నా దక్షిణ హస్తము నీకు తోడుగా నుండును అంటాడు. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేను అంటాడు. ఇక్కడ గమనించినప్పుడు దేవుని హస్తం అంట మనల్ని ఆదుకునేదని ఇక్కడ వాక్యము రాయబడు. ఆ హస్తము మన మీదకి రావాలి, ఆ హస్తము మనల్ని ఆదుకోవాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. దేవుని హస్తాలతో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అద్భుతమైన క్రియలు ప్రభు కూడా కలగచేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. పాపములో పట్టబడ్డ ఒక స్త్రీ, ఆమె యేసుక్రీస్తు దగ్గర పాదాల దగ్గర పడినప్పుడు ఆయన హస్తాలతోనట ఆయన ఏమో రాస్తున్నాడని అక్కడ రాయబడి ఉంది. ఆ రాసిన మాటలను బట్టి అక్కడున్న వాళ్ళందరూ ఆ స్త్రీని ఏమి చేయకుండా వెళ్ళిపోయారు. అంటే దేవుని హస్తము ఆమె ప్రాణాన్ని ఆదుకునింది. మనం కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఎటువంటి పాపములో, శాపములో నలిగిపోతున్నామో వాటి నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. మనకి ఆయన క్షేమాన్ని కలగజేస్తాడు. ఎప్పుడు అంటే దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి రావాలి. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలాగుండిద్దంటే మనకి దేవుడు కూడా సహాయం చేయట్లేదేమో అనిపించింది. కానీ మనము ఎవరి మీద అలిగినా దేవుడి మీద అలగకూడదు కదండి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించినప్పుడు ఆయన మనకున్న ఆపదలన్నింటిలో నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. ఆయన హస్తము మనల్ని ఆదుకునిద్దని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తము మనకి ఏం కలగజేస్తుంది అంటే మనల్ని ఆదుకునేది. రెండోది, ఆయన హస్తము సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడుతూ ఆయన 10 ఆజ్ఞలు అగ్నితో రాశాడు. ఈ 10 ఆజ్ఞలు రాయటం ద్వారా ఇశ్రాయేలీయులు కట్టడలోకి వచ్చారు. అంటే నీ కుటుంబంలో కూడా ఒక క్రమంలోకి వస్తారు. నీవు గనక దేవుడు నిన్ను ఆదుకుంటాడని నమ్మగలిగితే. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రము ఇశ్రాయేలు అంతటికీ ఎంతగానో ఉపయోగకరంగా మార్చబడింది. నీ కుటుంబంలో ఎవరైతే హద్దు లేకుండా వ్యతిరేకతగా నీకు ప్రవర్తిస్తున్నారో వారిని దేవుడు వాక్యం ద్వారా సరిచేస్తాడు. ఆయన ఆదుకుంటాడు. మోషే జీవితంలో కూడా ఎందుకు పనికిరని మోషేని కూడా దేవుడు ఆధ్యాత్మికంగా ఆ ధర్మశాస్త్రాన్ని రాసే 5 ధర్మశాస్త్రాలు రాశాడు. 5 పత్రికలు రాశాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశ కాండము మోషే రాశాడు. అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తులుగా దేవుడు నిన్ను చేస్తాడు. నీవు ఎటువంటి సమస్యలతో ఉన్నా ఆయన నిన్ను ఆదుకుంటాడనే సంగతి మర్చిపో. ఆదుకుంటాడని మర్చిపోకుండా ఆయనని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలు ఎవరైతే వాక్యం వింటున్నారో వారిని దీవించని, ఆశీర్వదించని. ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.